పంచతంత్రం మిత్రభేదం. దుష్టబుద్ధికి అతని తండ్రి కొక్కెరాయి కథ చెప్పి, వివేకం గలవాడు ఏదన్నా పథకం ఆలోచించినప్పుడు అందులో ఉండే దోషాలు గ్రహింపు చేసుకోవాలి. నీ పథకంలో నాకు అనేక లొసుగులు కనిపిస్తున్నాయి అన్నాడు. దానికి దుష్టబుద్ధి తన తండ్రితో, లేదు లేదు, ఇది మంచి పథకమే. ఏ పథకంలోనైనా ఏదో లోపం ఉండకపోదు. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోయావో వృక్షదేవత సాక్ష్యం పలకదు. అబద్ధమాడనని న్యాయాధిపతులు నా తల కాస్త తీసేస్తారు. అందుచేత నాన్న, నువ్వు నా ఆలోచనకు సమ్మతించాలి. దాంతో మనిద్దరం క్షేమంగా బయటపడి హాయిగా జీవిస్తాం అన్నాడు. ఎలాగైతేనే దుష్టబుద్ధి తన తండ్రిని ఒప్పించి చెట్టు త్వరలో ఎవరికీ కనపడడానికి వీలు లేకుండా ఆయనను దాచాడు. మర్నాడు ఉదయం దుష్టబుద్ధి స్నానం చేసి అడవిలో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి న్యాయాధికారులు, ధర్మబుద్ధి చేరారు. అందరూ వింటుండగా దుష్టబుద్ధి గొంతెత్తి, మనుషులు చేసేదంతా సూర్యచంద్రులకు, నక్షత్రాలకు, పంచభూతాలకు, అంతరాత్మకు, మృత్యువుకు, రాత్రి పగళ్లకు, ఉభయ సంధ్యలకు, వృక్షదేవతలకు తెలుసు. కనుక ఓ వృక్షదేవత, మా ఇద్దరిలో దొంగ ఎవరో చెప్పు అన్నాడు. అతని తండ్రి చెట్టు త్వరలో నుంచి బంగారం అపహరించినవాడు ధర్మబుద్ధి అని పలికాడు. ఆ మాట విని ధర్మబుద్ధి, వృక్షదేవత సాక్ష్యం పలకడం ఏమిటి? ఎక్కడా లేని సంగతే. పైగా ఆ పలికేది నిజంగా దేవత అయి ఉండదు. దేవతలు నిజం తప్ప పలకరు. ఇందులో ఏదో మోసం ఉంది. బుద్ధిమంతుడికి మోసం తెలిసి తీరుతుంది. చెట్టు త్వరలో దుష్టబుద్ధి ఎవరినో దాచి ఉంటాడు. ఈ దొంగ దేవతకు సరైన విధంగా బుద్ధి చెప్తాను. నేను చాలా జాగ్రత్తగా మసలాలి. ఎందుకంటే న్యాయాధికారులు మూఢులు. నేను దోషినని వారికి నమ్మకం కుదిరింది అనుకున్నాడు. అతను న్యాయాధికారులతో, అయ్యలారా, ఈ వృక్షదేవత నిజం తెలుసుకోవడము, దానికి చెప్పడము నిజంగా అద్భుతమైన సంగతి. నా పేరు ధర్మబుద్ధి అని అనుకోండి. నాకు నిజంగా డబ్బు అవసరం లేకపోయినా క్షణికమైన దౌర్బల్యం కారణంగా నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చి బంగారం తీసుకున్నాను. నేను డబ్బు తీసుకోబోతూ ఉండగా ఒక భయంకరమైన పాము ప్రత్యక్షమైంది. అప్పుడు నాకేమనిపించిందంటే, శకునం బాగలేదు. పోయిన డబ్బు తిరిగి దొరకవచ్చు, కానీ పోయిన ప్రాణం రాదు కదా. పాము వెళ్ళిపోయాక మరోసారి వచ్చి డబ్బు తీసుకుపోదాం అనుకున్నాను. అలా అనుకుని బంగారాన్ని చెట్టు త్వరలో దాచాను. దానికి రక్షగా పాము కూడా త్వరలో జొరబడింది. నేను మీకు బంగారం అప్పచెప్తాను. ఎలాగైనా ఆ పామును చంపి బంగారం పైకి తీస్తాను. కొంచెం పక్కకు తొలిగారంటే పాముకు ఊదర పెడతాను అన్నాడు. న్యాయాధికారులు సమ్మతించారు. ధర్మబుద్ధి చెట్టు త్వరలో ఎండు పుల్లలు, ఎండు ఆకులు కుక్కి వాటికి నిప్పు పెట్టాడు. దుష్టబుద్ధి పాలిపోయిన ముఖంతో తల వంచుకుని నిలబడి చెట్టు త్వరలో ఉన్న తన తండ్రికి ఏం మూడుతుందో, నిజం బయటపడితే తన గతి ఏమవుతుందో అని బెంగపడసాగాడు. త్వరలోనే మంటలు, పొగ త్వరలోకి ఎక్కాయి. కొద్దిసేపటికల్లా దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళు సగం కాలి కళ్ళు రెండుపోయి ఆర్తనాదాలు చేస్తూ బయటకు దొర్లాడు. న్యాయాధికారులు ఆయనను ఏమిటిది అని అడిగారు. నా కొడుకు దుష్టబుద్ధి చేసిన దుస్తంత్రం అంటూ ఆయన జరిగిందంతా చెప్పి ప్రాణాలు వదిలేశాడు. న్యాయాధికారులు దుష్టబుద్ధిని ఆ చెట్టు కొమ్మకే ఉరిదీసి ధర్మబుద్ధిని ప్రశంసించారు. కరటకం దమనకానికి దుష్టబుద్ధి కథ చెప్పి, మూర్ఖుడా, అనాలోచనగా చేసిన ఈ పని వల్ల నీకు నువ్వే హాని తెచ్చుకోవడం కాకుండా నాతో సహా మన కుటుంబానికి అంతటికీ ప్రమాదం తెచ్చావు. మూర్ఖుల లక్షణమే అది. నదులు ఉప్పు సముద్రం పాలవుతాయి. పోట్లాడుకునే స్త్రీలు కుటుంబాన్ని చీల్చుతారు. అలాగే నీ స్వభావాన్ని బట్టి నువ్వు పింగళకానికి సంజీవకానికి మధ్య స్పర్ధ తెచ్చిపెట్టావు. నువ్వు ఎంత మూర్ఖుడివంటే ఎలుకలు ఇనుము తిన్న కథను కూడా నమ్మవచ్చు అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. అప్పుడు కరటకం ఇలా చెప్పింది. ఇనుము తిన్న ఎలుకలు. ఒకానొక దేశంలో నటుకుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన సర్వస్వం పోగొట్టుకుని కష్టార్జితంతో వైభవంగా బతికిన చోట ఎవడు గాని పేదగా జీవించరాదు. డబ్బు మంచినీరులాగా ఖర్చు పెట్టి సమస్త భోగాలు అనుభవించిన చోట పేదగా యాచిస్తూ బతికేవాడు చులకనగా చూడబడతాడు అనుకుని ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకుని రావడానికి నిశ్చయించాడు. అతని ఇంట పాతకాలపు త్రాసు 10 మణుగుల బరువు గలది ఉన్నది. తన వ్యాపారం ఉచ్చ దిశలో ఉన్న కాలంలో పెద్ద పెద్ద సరుకులు తూచడానికి ఆయన దాన్ని వాడాడు. అతను ఆ త్రాసును తన మిత్రుడైన లక్ష్మణశెట్టి అనే వర్తకుడికి దాచమని ఇచ్చి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. అతను విదేశాలలో చాలా కాలం ఉండి ధనం సంపాదించి తిరిగి వచ్చి తన త్రాసును ఇయ్యమని లక్ష్మణశెట్టిని అడిగాడు. అయ్యో నాటుక, ఏం చెప్పమన్నావు? నీ త్రాసును ఎలుకలు తినేశాయి అన్నాడు లక్ష్మణశెట్టి.
ఆ మాట వినగానే నాటకుడికి మండిపోయింది. కానీ అతను తన కోపాన్ని బయటపడనీయకుండా, మిత్రమా, ఎలుకలు తింటే అది నీ తప్పెలా అవుతుంది? నేనిప్పుడు నదిలో స్నానం చేయబోతున్నాను. నా బట్టలు అవి పట్టుకురావడానికి నీ కొడుకు ధనదేవుణ్ణి పంపగలవా అని అడిగాడు. అతని మాట తీసేస్తే తన మీద పూర్వం ఉండిన మిత్రభావం పోతుందనుకుని లక్ష్మణశెట్టి తన కొడుకుతో, నాయనా, మామ స్నానానికి నదికి పోతున్నాడు, అతని వెంట వెళ్ళిరా అన్నాడు. ధనదేవుడు నాటకుడి వస్తువులు తీసుకుని సంతోషంగా నదికి వెళ్ళాడు. నాటకుడు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక కొండ గుహలో ధనదేవుణ్ణి ఉంచి గుహకు బరువైన రాయి అడ్డం పెట్టి తన మిత్రుడి ఇంటికి వచ్చాడు. లక్ష్మణశెట్టి తన కొడుకు గురించి అడిగాడు. అయ్యో లక్ష్మణ, నీ కొడుకు గట్టు మీద ఉండగా ఒక గద్ద వచ్చి తనుకుపోయింది అన్నాడు నాటకుడు. పచ్చబద్ధం, ఎదిగి వచ్చిన కుర్రవాణ్ణి గద్ద తనుకుపోవడం ఏమిటి అన్నాడు లక్ష్మణశెట్టి. లక్ష్మణ, అదే జరిగింది, దాని గురించి వితర్కించి ఏం లాభం అన్నాడు నాటకుడు. ఇద్దరూ తీవ్రంగా ఘర్షణపడి న్యాయస్థానానికి వెళ్లారు. లక్ష్మణశెట్టి గొంతు చించుకుంటూ, న్యాయమూర్తులారా, నాకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఈ నాటకుడు నా కొడుకును తీసుకుపోయి ఎక్కడో దాచాడు అన్నాడు. నేనేం చేసేది, ఒడ్డున ఉండగా ఆ కుర్రాడిని గద్ద తనుకుపోయింది అన్నాడు నాటకుడు. న్యాయాధికారులు నాటుక 15 ఏళ్ల వాడిని గద్ద ఎలా తనుకుపోగలదు అన్నారు. నాటకుడు చిరునవ్వు నవ్వుతూ, 10 మణుగుల బరువుగల నా త్రాసును ఎలుకలు తినేయడం సాధ్యం కాగా 15 ఏళ్ల కుర్రాడిని గద్ద తనుకుపోవడం ఎందుకు సాధ్యం కాదు అని అడిగాడు. ఏమిటి నువ్వనేది, వివరంగా చెప్పు అన్నారు న్యాయాధికారులు. నాటకుడు వారికి జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారులు విరగబడినవి నాటకుడికి త్రాసును, శెట్టికి కుర్రవాడిని ఇప్పించారు. కరటకం దమనకానికి కథ చెప్పి ఇంకా ఇలా అంది. పింగళకం సంజీవకం వద్ద చూపిన ఆదరణ చూసి ఓర్వలేక నువ్వు ఇంత పని చేశావు. నీ వంటి వాడి వెంట ఉండడం కూడా అపాయకరమే. ముని వద్ద, బోయేవాడి వద్ద పెరిగిన పక్షుల కథలో ఎంతైనా సత్యం ఉంది అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. కరటకం ఇలా చెప్పింది. పర్వత ప్రాంతంలో ఒక చిలుకకు 2 పిల్లలుండేవి. ఒకనాడు తల్లి పక్షి మేతకపోగా ఒక దొంగ పిల్లలను కాజేశాడు. ఒక పిల్ల దారిలో వాడి బుట్ట నుండి కింద పడిపోయింది. దొంగ రెండో పిల్లను ఇంటికి తీసుకుపోయి పెంచుకుని మాటలు నేర్పాడు. దారిలో పడిపోయిన పిల్ల ఒక మునికి దొరికింది. ఆయన దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయి పెంచుకుని మాటలు నేర్పాడు. ఒకనాడు ఒక రాజు వేటాడుతుండగా ఆయన గుర్రం బెదిరి దొంగ ఉండే ఇంటి ప్రాంతానికి తెచ్చింది. రాజును చూడగానే దొంగవాడు పెంచిన చిలుక, ఎవడో వచ్చాడు, పట్టు, కొట్టు, చంపు అని అరిచింది. రాజు భయపడి తన గుర్రాన్ని దౌడు తీయించి త్వరలోనే ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని పెంచిన చిలుక రాజును చూడగానే, రాజా స్వాగతం, విశ్రమించండి, నీరు తాగి పళ్ళు ఆరగించండి, అతనికి నీరు పట్టుకురండి అన్నది. రాజు 2 చిలుకలలోనూ గల ఈ వ్యత్యాసానికి ఆశ్చర్యపడి ఆ 2 ఒక తల్లి పిల్లలేనని, తేడా పెరిగిన వాతావరణంలో మాత్రమే ఉందని తెలుసుకున్నాడు. కరటకం దమనకానికి చిలుకల కథ చెప్పి, నువ్వు ఈ పనంతా నీ మిత్రుడైన సింహం కోసం చేశానని సమర్థించవచ్చు, కానీ నన్ను ఒక్క విషయం చెప్పనివ్వు. మూర్ఖుడైన మిత్రుడి కన్నా వివేకం గల శత్రువు మేలు. ఇందుకు తార్కాణంగా ఒక దొంగ తన ప్రత్యర్థుల కోసం చచ్చాడు. ఒక కోతి తన మిత్రుడైన రాజును చంపింది అన్నది. అదెలా జరిగింది అని దమనకం అడిగింది. కరటకము ఆ కథ ఇలా చెప్పింది. పూర్వం కౌశాంబి రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతను అస్తమానం బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్య కోశాధికారి కొడుకుతోనూ తిరిగేవాడు. వాళ్ళు ఆప్తమిత్రులుగా ఉంటూ వినోదాలతోనూ, క్రీడలతోనూ, వ్యాహ్యాళితోనూ, ప్రసంగాలతోనూ కాలక్షేపం చేసేవారు. ఈ సాంగత్యం వల్ల రాజకుమారుడికి విలువిద్య గాని, కత్తిసాము గాని, అశ్వగజారోహణలు గాని, ఇతర క్షత్రియ విద్య గాని కొంచెమైనా అబ్బలేదు. రాచవిద్యలేవి నేర్చావు కావు, ఎలా రాజరికం నేర్పుతావురా అని రాజు తన కొడుకును ఒకనాడు అడిగాడు. ఆ మాట అనిపించుకున్నందుకు రాజకుమారుడు చాలా నొచ్చుకుని తన మిత్రులతో ఈ మాట చెప్పాడు. దానికి వాళ్ళు, మా తండ్రులు కూడా అస్తమానం మమ్మల్ని ఇలాగే తప్పుపడుతున్నారు, కుల విద్యలు నేర్చుకోక మేము ఎందుకు కాకుండా పోతున్నామట. అప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరగడం చూసి ఇప్పుడు మాకందరికీ దుఃఖంగా ఉంది అన్నారు. రాజకుమారుడు ఇలా అన్నాడు. అవమానం జరిగిన చోట నిలవరాదు. మన ముగ్గురిని పెద్దవాళ్ళు అవమానించారు. మనం ఏటైనా వెళ్ళిపోయి మన మీద వచ్చిన ఆరోపణలు అసత్యం అని నిరూపిద్దాం. అందుకు మిగిలిన 2 సరేనన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న వచ్చింది. ముగ్గురు చాలాసేపు వితర్కించిన మీదట కోశాధికారి కొడుకు ఇలా అన్నాడు. ధనం లేక మనం ఏది సాధించలేం. మనం రోహణ పర్వతం మీదికి వెళదాం. అదృష్టం ఉంటే అక్కడ మనకి ఎంతో విలువైన ఇంద్రనీల మణులు దొరకచ్చు.
వాటితో మన ఆశయాలన్నీ సిద్ధిస్తాయి. అందుకు మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు. పుష్కలంగా ధనం తీసుకుని ముగ్గురు రోహణ పర్వతానికి ప్రయాణమైనారు. అదృష్టం కలిసొచ్చి వాళ్ళు శ్రమపడి వెతికిన మీదట ఒక్కొక్కరికి ఒక్కొక్క వెలలేని ఇంద్రనీలమణి దొరికింది. అరణ్య మార్గం క్షేమకరం కాదు కదా, మనం ఈ రత్నాలతో ఎలా వెళ్ళిపోవడం అని వాళ్ళు ఆలోచించారు. నేను మంత్రి కొడుకును గనక ఇలాంటి సమస్యలను పరిష్కరించడం నాకు తెలుసు. దీనికి ఉపాయం నేను ముందుగానే ఆలోచించాను. మనం మన రత్నాలను అన్నం ముద్దలలో పెట్టి మింగేద్దాం. అవి మన పొట్టల్లో భద్రంగా ఉంటాయి. వాటిని ఏ దొంగలు వెతికి తీసుకోలేరు. మనం ఎల్లుంటికి రత్నపురం చేరతాం. అక్కడ మనం ఆముదం తీసుకుని రత్నాలను వెలికి తెప్పించుకుందాం అన్నాడు మంత్రి కొడుకు. మిగిలిన ఇద్దరికీ ఈ ఉపాయం నచ్చింది. ముగ్గురు భోజనంతో పాటు తమ తమ ఇంద్రనీలాలను మింగేశారు. సుబుద్ధి అనేవాడు ఈ ముగ్గురికి కనపడకుండా ఒక పల్లపు ప్రదేశంలో ఉండి మంత్రి కొడుకు మాటలు విన్నాడు. ముగ్గురు ఇంద్రనీలాలు మింగడం చూశాడు. వాడు కూడా ఇంద్రనీలాల కోసం ఈ కొండకు వచ్చినవాడే. ఈ ముగ్గురి అదృష్టం ఎలాంటిదో కానీ వీళ్లకు అద్భుతమైన మణులు దొరికాయి. నేను కూడా వీళ్లతో చేరి ప్రయాణం చేసి రాత్రిపూట వాళ్ళు అలసి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురి పొట్టలు కోసి 3 మణులు తీసుకుంటాను అనుకున్నాడు సుబుద్ధి. ఇలా అనుకుని వాడు ఒక అరమైల దూరం ముందుకు నడిచి అక్కడ ఆగాడు. త్వరలోనే ముగ్గురు అటుగా వచ్చారు. అప్పుడు సుబుద్ధి వాళ్లతో, మిత్రులారా, ఈ భయంకరమైన అరణ్యాన్ని ఒంటరిగా దాటాలంటే భయంగా ఉంది. మాది రత్నపురం. నేను అక్కడికే పోతున్నాను. దయచేసి నన్ను మీ వెంట రానిస్తారా అన్నాడు. మరొకడు తోడుంటే మరింత బాగుంటుంది అని వాళ్ళు సుబుద్ధిని తమ వెంట రానిచ్చారు. ఆ మహారణ్యం మధ్యన దారిని ఆనుకుని ఒక దొంగల పల్లె ఉంది. దొంగల నాయకుడి ఇల్లు దారి మీదనే ఉంది. వాడి వద్ద అనేక పక్షులున్నాయి. అందులో ఒక పక్షికి దారిన వెళ్లే వాళ్లను గురించి తెలుసుకునే అద్భుత శక్తి ఉండేది. 4 బాటసార్లు దొంగల నాయకుడి ఇంటి ముందు నుంచి పోతుండగా ఆ పక్షి గొంతు చించుకుని అరిచింది. దాని భాష తెలిసిన దొంగల నాయకుడు తన నౌకర్లను పిలిచి, ఆ వెళ్లే వాళ్ళ దగ్గర రత్నాలున్నాయి అని పక్షి చెబుతోంది, వాళ్ళని పట్టుకోండి అన్నాడు. దొంగల నాయకుడు చెప్పినట్టే అతని అనుచరులు రాజు కొడుకును, మంత్రి కొడుకును, కోశాధికారి కొడుకును వారి వెంట వస్తున్న సుబుద్ధిని పట్టుకుని తీసుకొచ్చారు. దొంగల నాయకుడు వాళ్లను సోదా చేస్తే అతనికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను తనకు నచ్చిన పైపంచె ఒకటి తీసుకుని 4 వదిలిపెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పక్షి మళ్ళీ అరిచింది. నాయకుడు వాళ్లను మళ్లీ తెప్పించి మరింత శ్రద్ధగా సోదా చేశాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. అతను వాళ్లను మళ్లీ వదిలేశాడు. వాళ్ళు పోతుంటే ఈసారి పక్షి మరింత గట్టిగా అరిచింది. నాయకుడు వాళ్ళని మళ్లీ తెప్పించి, మీ వద్ద మణులున్నాయి అని పక్షి చెప్తోంది, అవి ఎక్కడా అని అడిగాడు. మా వద్ద మణులుంటే నువ్వు సోదా చేసినప్పుడు దొరకవా అన్నారు వాళ్ళు. పక్షి పదే పదే చెబుతోంది కనుక మీ వద్ద మణులు ఉండి తీరాలి. అవి మీ ఒంటి మీద లేవు కనుక మీరు వాటిని మింగి ఉంటారు. ఇప్పుడు చీకటి పడుతోంది. రేపు ఉదయమే మీ పొట్టలు చీల్చి మణులు ఉన్నాయో లేదో చూస్తాను అని వాళ్ళని ఒక కొట్టులో బంధించేశాడు దొంగల నాయకుడు. ఆ రాత్రి చాలాసేపు మేలుకుని సుబుద్ధి ఇలా ఆలోచించాడు. రేపు ఉదయం ఈ దొంగ మిగిలిన ముగ్గురి పొట్టలు చీల్చి అందులో మణులున్న సంగతి గ్రహించిన మీదట నా పొట్టలో కూడా ఒక మణి ఉంటుంది అనే ఆశతో నన్ను కూడా చీల్చేస్తాడు. ఎలాగో నా చావు తప్పదు. నేనేం చేయాలి? బుద్ధిమంతులు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మేలు చేసి ఉత్తమ లోకాలు సంపాదించుకుంటారు అని చెప్తూ ఉంటారు. అందుచేత రేపు ఉదయం దొంగల నాయకుడిని మొదట నా పొట్టనే చీల్చనిస్తే మిగిలిన ముగ్గురు బతికిపోతారు. నా పొట్టలో మణి దొరక్కపోయేసరికి దొంగల నాయకుడికి పక్షి జోస్యంలో నమ్మకం పోతుంది. వాడు విరక్తితో మిగిలిన ముగ్గురిని విడిచేస్తాడు. వాళ్ళు ధన ప్రాణాలు దక్కించినందుకు నాకు నా కీర్తి ఇహంలోనూ పరంలోనూ కూడా వ్యాపిస్తుంది. నా పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. రానున్న చావును బుద్ధిమంతుడు ఎదుర్కోవడానికి ఇంతకన్నా మేలైన మార్గం లేదు. ఇలా అనుకుని సుబుద్ధి మిగిలిన వాళ్లకు నిజం చెప్పేసి తన ఎత్తు వివరించాడు. వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగిలించుకుని తమ కృతజ్ఞత మళ్లీ మళ్లీ తెలిపారు. తెల్లవారగానే దొంగల నాయకుడు ఆ 4 తన వద్దకు రప్పించి పొట్టలు చీల్చే సన్నాహం చేశాడు. అప్పుడు సుబుద్ధి చేతులు జోడించి దొంగల నాయకుడితో, నా కళ్ల ముందు నా సోదరుల పొట్టలు చీల్చడం నేను భరించలేను. నా యందు అనుగ్రహం ఉంచి ముందు నా పొట్ట చీల్చు అన్నాడు. దొంగల నాయకుడు అతన్ని కనికరించి ముందుగా అతని పొట్టనే చీల్చాడు. కానీ ఎంత వెతికినా అందులో మణి లేదు. అది చూసిన దొంగల నాయకుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అయ్యో, పక్షిని నమ్మి ధనాశతో ఎంత పాపిష్టి పనిచేశానో. మిగిలిన వాళ్ళ పొట్టల్లో కూడా రత్నాలు ఉండవు. వారిని హింసించడం వృధా అనుకుని వారిని విడిచిపుచ్చాడు.
ఆ ముగ్గురు క్షేమంగా అరణ్యం దాటి రత్నపురం చేరి ఒక సత్రంలో బస చేసి ఆముదం తాగి తమ మణులను తిరిగి పొందారు. కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలోని వర్తకులకు అంతులేని ధనానికి అమ్మి ఆ డబ్బంతా రాజు కొడుకు ఇచ్చాడు. ఆ సమయంలో రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి. వాడు రాజవంశాన్ని నిర్మూలించి రాజ్యం కాజేసి ప్రజాకంటకుడుగా పాలిస్తున్నాడు. అందుచేత రత్నపుర రాజ్యాన్ని జయించాలి అని రాజు కొడుకుకు ఆలోచన కలిగింది. అతను మంత్రి కుమారుని తన మంత్రిగాను, కోశాధికారి కొడుకును తన కోశాధికారిగాను నియమించాడు. వారు ముగ్గురు పొరుగు రాజ్యానికి వెళ్ళి డబ్బు మంచినీరులాగా ఖర్చు చేసి చతురంగ బలాలను సమకూర్చుకున్నారు. ఈ సైన్యంతో వారు రత్నపురం మీదికి దండెత్తి వచ్చారు. రత్నపుర రాజ్యం వారి వశమైంది. రాజకుమారుడికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది. అతను పొరుగురాజు కూతురిని పెళ్లి కూడా చేసుకున్నాడు. తర్వాత అతను రాజకార్యాలను తన మిత్రులిద్దరి మీద వదిలి తన కొత్త భార్యతో సుఖంగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.